హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది కేవలం ఎవరిని కూడా ఉద్దేశించిన కథ కాదు, వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? కాఫీ తీసుకురా విజయ్. నేను నీకు పని మనిషిలాగా కనిపిస్తున్నానా? అయినా ఈరోజు సంధ్య రాలేదా? ఇంకా రాలేదు విజ్జు. నాకు లేవడానికి కష్టంగా ఉంది, కాస్త తెచ్చి ఇవ్వచ్చుగా అంటుంటే షార్ప్గా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ కలుపుకొని వచ్చాడు విజ్జు. ఇక భర్తను చూసి చిన్నగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కాఫీ తీసుకుంది. అతను విసురుగా ఆమె చేతిలో పెట్టి తన రూంలోకి వెళ్ళిపోయాడు. సృజన 5 నెలలు ప్రెగ్నెంట్. వెళుతున్న భర్తని కోపంగా చూస్తూ వీడికి పొగరు మామూలుగా లేదు అని తల తిప్పేసుకుంది. అయినా ఇదెక్కడ చచ్చింది, ఇంకా పనిలోకి రాలేదు, వీడి ముందు యాక్టింగ్ చేయలేక చేస్తున్నాను అంటూ సంజయ్కి కాల్ చేసింది. వస్తున్న అమ్మగారు అంటూ కాల్ కట్ చేసి ఆమె కాల్ చేసిన 5 నిమిషాల్లోనే ఇంట్లో ఉండి, చెప్పండి అమ్మగారు, ఏంటి చెప్పేది, ఈరోజు ఎందుకింత లేట్ అయింది? అది అమ్మగారు, మా అమ్మకి జ్వరం వచ్చిందండి, అందుకే లేట్ అయింది అంటూ చెప్తుంటే, అదంతా నాకు అనవసరం, నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకునిరా. ఆయన గారికి కనీసం కాఫీ పెట్టమని చెప్తే పెట్టనని మొహం మీద చెప్పేశాడు. కనీసం కడుపులో ఉన్నానని అటు కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు. నిన్ను పనిలో పెట్టుకుంటేను నువ్వేమో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు అని కసురుతుంటే, క్షమించండి అమ్మగారు అనుకుంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళింది. ఇంకా కాస్త నీరసంగా అనిపిస్తుంటే స్టమక్ పట్టుకొని తన గదిలోకి వెళ్ళింది సృజన. ఇక గబగబా వంట చేసేసి తీసుకువెళ్ళాలని కుక్ చేస్తూ ఉంది. సంధ్య ఎప్పుడొచ్చావు బేబీ అంటూ ఆమెను వెనక నుంచి హత్తుకుని మెడపైన పెదవులు తాగేస్తూ అడుగుతుంటే ఒక్కసారిగా ఉలికిపడి, సార్ మీరేంటి ఇలా వచ్చారంటూ కంగారుగా అడుగుతుంది. ఎందుకంత కంగారు పడుతున్నావు? మీ మేడం ఇక్కడ లేదులే, మనిద్దరిని ఇలా చూడ్డానికి అంటూ ఆమె ఒంటి సువాసన పీలుస్తూ మాట్లాడుతుంటే, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, దూరం జరగండని ఇబ్బందిగా చెప్పింది. సంధ్య దండం కాదు, ముద్దు పెట్టు అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు. అంత దగ్గరగా విజయ్ని చూస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి సంధ్యకి. ప్లీజ్ అండి, మీరు పెద్దవాళ్ళు, నేను పని మనిషిని, నన్నిలా చేయడం తప్పు, మీకు దండం పెడతాను, దూరం జరగండి. పెద్దవాళ్ళైతే ఏంటి, వాళ్ళకి ఏమైనా కొమ్ములుంటాయా అంటూ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అతను గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. తప్పండి, మీకు పెళ్ళయింది, నన్ను ఇలా చేయడం చాలా తప్పు, నేను అలాంటి దాన్ని కాదు అని బాధగా చెప్తుంటే, నువ్వు మీ మేడం గారి గురించి అస్సలు బాధపడకు, ఎందుకంటే అది దానికి క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు, మనుషుల్ని ప్రాణాలు తీసేసే రకం. నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అంటుంటే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. సంధ్య, ఏంటి అలా చూస్తున్నావు? నీకు నమ్మాలి అనిపించట్లేదా? అది కాదు సార్, తను ఎలాంటిదైనా కానివ్వండి, మీరు మాత్రం ఇలా చేయడం చాలా తప్పు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అంటుంటే ఆమెను అమాంతం గట్టిగా హత్తుకుని మెడపైన ముద్దు పెట్టి, నా దృష్టిలో అసలు నువ్వు తప్పు కాదు, దాన్ని మా వాళ్ళు బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేశారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ చూశాక నాకు దాని మీద ఇంట్రెస్టే పోయింది, ఏనాడు కూడా దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేను ఫ్రెష్ క్యాండిడేట్ని కాదేమో అనుకుంటున్నావని చెబుతున్నాను అంటున్న విజయ్ మాటలకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి, అంటే మరి మేడం ప్రెగ్నెంట్కి కారణం అని ఆగిపోయింది, దాని కడుపు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? నేను దానితో కలవకపోయినా నాకు అంట కట్టింది, తాగిన మత్తులో దాన్ని అనుభవించాను, అందుకే కడుపు వచ్చిందంటూ అబద్ధాలు చెప్తుంది, కానీ నాకు తెలీదా నేను దానితో కలిశానో కలవలేదో అంటుంటే, అసలేం అర్థం కావట్లేదు సార్, సంజయ్కి అసలు, అయినా సరే మీరు మాత్రం నాకు ఇలా దగ్గరగా ఉండకండి, మేడం చూస్తే నన్ను చంపేస్తుంది అంటుంటే, అప్పుడే సంధ్య అన్న పిలుపు వినిపించగానే, అమ్మో అదిగో మేడం పిలుస్తుంది, ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను అని అతను బయటకు పంపించి మళ్ళీ పనిలో పడింది. సంధ్యని అలాగే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకి బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకువెళ్ళింది సంధ్య. ఎంతసేపే ఇది తీసుకురావడానికే అరుస్తుంటే కామ్గా నిలబడింది. ఇక ఆమె తినే వరకు నిలబడి ప్లేట్లో తీసుకొని కిందకు వచ్చేసింది. ఇక సంధ్య పడుకున్న రూమ్కి బయట నుంచి మెల్లగా గడి పెట్టి సంధ్యని అమాంతం ఎత్తుకుని తన రూమ్కి తీసుకువెళ్ళాడు విజయ్. అయ్యగారు వదలండి, అయ్యగారు ప్లీజ్ వదలండి, మీకు దండం పెడతానంటూ బ్రతిమాలడుతున్న ఆమె మీదకి చేరి పెదాలను అందుకున్నాడు. ఆమె అతని గుండెలపై కొడుతూ ఉంది. వదులు వదులు అంటూ 2 నిమిషాలకి ఆమెను గాఢంగా ముద్దు పెట్టి వదిలే ఆమెను చూశాడు.
కన్నీళ్లతో అసలు ఏమనుకుంటున్నారో మీరు? బలవంతంగా నన్ను ఇలా చేస్తుంటే మీకేం అనిపించట్లేదా? అనిపించట్లేదు సంధ్య. నువ్వు నాకు చాలా చాలా బాగా నచ్చావు. ఇక నీ నుంచి దూరంగా ఉండాలని నేను అస్సలు అనుకోవట్లేదు అంటుంటే అతన్ని వింతగా చూస్తూ దూరంగా ఉండక మరేం చేస్తారో నీతో ప్రతిరోజు కూడా గడపాలనిపిస్తుంది అన్నాడు. మీకు పిచ్చా? ఆల్రెడీ మీకు పెళ్ళయింది. నాతో ఇలా చేయడం తప్పు కదా? నా దృష్టిలో కాదు. అది నా దృష్టిలో భార్యనే కాదు. నేను మనసులో అనుకున్నది నిన్ను మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకోలేకపోయినా సరే నువ్వు నా భార్యగా ఫీల్ అవుతున్నాను. ఇక ఎలాగో ఆకలేస్తే అన్నం పెడుతున్నావు. ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చేస్తున్నావు. ఇక అంటే ఒక భార్య స్థానాన్ని తప్ప నా అవసరాలన్నీ నువ్వే తీరుస్తున్నావు. కాబట్టి నేను నిన్ను నా భార్యగా ఫీల్ అవుతూ ఉన్నాను. సో భారీగా తీర్చాల్సిన నా పర్సనల్ నీడ్స్ కూడా నువ్వే తీర్చు అంటుంటే పిచ్చి పట్టింది మీకు. మనిద్దరి విషయం ఇలా అమ్మగారికి తెలిస్తే మిమ్మల్ని ఏమనరు, నన్ను చంపేస్తుంది. తర్వాత మా అమ్మను కూడా చంపేస్తుంది. అందాకి వస్తే దాన్నే చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అమ్మో, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. ప్లీజ్ నాకు దూరంగా ఉండండి అంటుంటే ప్లీజ్ సంధ్య, నువ్విలా మాట్లాడితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. దాని సంగతి నేను చూసుకుంటాను, నీ జోలికి రాకుండా అంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి లాలనగా చెబుతుంటే అతని చేతిని విసురుకొట్టి మీరు రెస్పెక్ట్ తీసుకునే స్థాయిలో ఉన్నారు. అలాంటిది మీరు ఇలా మాట్లాడితే రెస్పెక్ట్ కోల్పోవలసి వస్తుందని కోపంగా చెప్పి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది సంధ్య. నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు సంజయ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయింది సంధ్య. అసలు అయ్యగారు ఏంటి ఇలా చేస్తున్నారు? ఈ విషయం కనుక అమ్మగారికి తెలిస్తే నన్ను చంపి పాత్ర వేస్తుందని భయపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటే, డిన్నర్ త్వరగా తినమని డాక్టర్ చెప్తే నువ్వేమో 8 గంటలకి డిన్నర్ వడ్డిస్తున్నావు. నేను 7 కల్లా తినడం పూర్తవ్వాలి. ఇలా నువ్వు లేట్ చేసావంటే పనిలో నుంచి తీసి పడేస్తా అంటుంటే వద్దమ్మగారు, రేపటి నుంచి త్వరగా చేసేస్తానంటూ భయంగా చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఎంగిల్ ప్లేట్స్ని తీసుకొని ఇక విజయ్ కూడా భోజనం తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది. అయితే మళ్ళీ ఏం చేస్తాడో అని ఇక తప్పదని ప్లేట్లో భోజనం పెట్టుకుని టెన్షన్గా అనిపిస్తుంటే ఒక్కొక్క అడుగు వేస్తూ తన రూమ్కి వెళ్ళింది. ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తనకి విజయ్ కనిపించలేదు. ఎక్కడ అంటూ చుట్టూ తిరిగి చూసింది. చటుక్కున వెనక నుంచి ఆమెను హత్తుకున్నాడు. ఏం చేస్తున్నారయ్యగారు, వదలండి అని భయం వేస్తుంటే టెన్షన్గా చెప్పింది. మాట్లాడుకు అంటూ ఆమె మీ పెదవులపై వేలు పెట్టి ఆమె డ్రెస్ జిప్పుని మెల్లగా కిందకి జరిపి వీప్ మీద ముద్దు పెడుతూ ప్లీజ్ ఓకే చెప్పచ్చుగా అన్నాడు మత్తుగా. అతన్ని విడిపించుకోవడానికి సాయి శక్తులు కూడా ప్రయత్నించి సంధ్య, కానీ అస్సలు వదలట్లేదు. విజయ్ ఇప్పుడు వదలకపోతే అమ్మగారికి చెప్తానంటూ అరిచింది. ఆమెను అతని వైపు తిప్పుకొని అరవకు, చెప్పేసే చెప్తే తనకి డివోర్స్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని త్వరగా నిన్ను నా దాన్ని చేసుకోవచ్చు అని అంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఉక్కు పట్టు నుంచి విడిపించుకోవడం ఆమె వల్ల అస్సలు కాలేదు. నువ్వు ఎంత గింజుకున్నా నేను మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఎందుకంటే నేను నీకు ఎప్పుడో పడిపోయాను. ఈ భూమి మీద ఆడవాళ్ళు లేనట్టుగా నా వెంటే మీరు ఎందుకు పడుతున్నారో? నేను పెద్దగా అందగత్తెను కూడా కాదు కదా. నువ్వు అందగత్తెవు కాదు అంటే నువ్వు అందగత్తెవు కాదని ఎవరు చెప్పారు? నా దృష్టిలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ శరీరం అంతకంటే నీ శరీరం కంటే నీ మనసు చాలా అందంగా ఉంది. బయట ఆడవాళ్ళు నాకు దొరకరనుకున్నావా? చిటికేస్తే నా పక్కలో వాళ్ళని చాలామంది ఉన్నారు. కానీ చిటికేస్తే వచ్చే అమ్మాయిలు నాకొద్దు. నాకు నువ్వే కావాలి. నువ్వు ఎంత నన్ను వద్దంటున్నావో అంతకంతకు నీ మీద నిన్ను దక్కించుకోవాలన్న కసి పెరుగుతుంది. కానీ అస్సలు తగ్గట్లేదంటూ ఆమె పెదాలను అందుకుని ముద్దు పెడుతూ నడుం మీద చిన్నగా నొక్కాడు. ఆమె ఒళ్ళు జల్లుమనిపించి అతను గట్టిగా ఒక తోపు తోసింది. వెనక్కడుగు వేసి బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు. నువ్వు ఎంత నన్ను అవాయిడ్ చేసినా సరే అంతకంతకు నీకు దగ్గరే అవుతాను, కానీ నిన్ను మాత్రం నేను అస్సలు వదులుకోలేను, వదలను అని ఆమెను గట్టిగా హత్తుకుని వదిలాడు. ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఈ ఏడుపు కొన్ని రోజులు మాత్రమే సంధ్య. ఇది ఎప్పుడు డెలివరీ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ తెచ్చినటువంటి ఫుడ్ను తినడంలో పడ్డాడు. అయితే నీ వంటతో పాటు నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు సంధ్య. నీ మనసు చాలా మంచిది. అది నాకు నచ్చింది.
నా లైఫ్లో నిన్ను అంటే నువ్వు నా లైఫ్లోకి వస్తే నిన్ను యువరాల్లా చూసుకుంటాను, ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చేయి అని ఇష్టంగా తింటున్నాడు. ఇక పనిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సంజయ్కి. ఎక్కడ వాళ్ళిద్దరి విషయం అమ్మగారికి తెలుస్తుందో, తెలిస్తే మాత్రం తనను ఖచ్చితంగా చంపేస్తుంది. భయం వేస్తుంది. ఏం చేయాలో అంటూ చేతులు నలుపుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంటే టెన్షన్గా లిఫ్ట్ చేసి, చెప్పండి అమ్మగారు అనింది. పనిలోకి రాక ఏం చేస్తున్నావే అంటే అరిచింది సృజన. వస్తున్నాను అమ్మగారు అంటూ ఇక వాళ్ళ అమ్మకి చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. ఏంటే పనిలోకి రావడానికి ఎంతసేపా? రేపటి నుంచి లేటుగా వస్తే ఎండలో నిలబడతా అని సీరియస్గా చెప్పి తన రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయింది సృజన. ఇక ఆమె మాటలు పడడం అలవాటే కాబట్టి పనిలో పడింది సంధ్య. మళ్ళీ అయ్యగారు ఏం చేస్తారని భయపడుకుంటూ సంధ్యను అమాంతం ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. విజయ్ ఆమె ఎంత భయపడుతుందో ఆ భయాన్ని రెట్టింపు చేస్తూ ఆమె బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరి, నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టమవుతుంది సంధ్య, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా అంటూ బ్రతిమలాడుతున్నాడు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు, నన్ను వదలండి, అమ్మగారు చూస్తే కొంపలు అంటుకుంటాయి అంటూ భయపడుతుంది. ఊరికే దాని గోల మనకెందుకు, పక్కన పెట్టేశాయి, మనిద్దరి గురించి మాట్లాడి వింటాను అంటుంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చుంది సంధ్య. నువ్వేం టెన్షన్ పడకు, అమ్మగారైతే తనకి ఏం సమాధానం చెప్పాలని ఏడుపు గొంతుతో అంటుంటే, సమాధానం నువ్వేం చెప్పకు, అంతా నేను చూసుకుంటాను, నేను ఏ సమాధానం చెప్తాను అంటుంటే అతను చెప్తే మాత్రం ఆమె బ్రతకదని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎక్కడ దాక్కోవాలని చుట్టూ వెతుకుతుంది. ఇక కబ్బోర్డ్ కనిపించడంతో అందులో దాక్కుంటానని వెళ్ళి త్వరగా డోర్ వేసుకుంది. లోపలికి వచ్చిన సృజన సంజయ్ ఎక్కడికి వెళ్ళిందని అనుమానంగా అడిగింది. విజయ్ని తను ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది, నా రూమ్లో ఎందుకుంటుంది అన్నాడు. లేదు విజయ్, నాకు చాలా డౌట్గా ఉంది, నీ రూమ్లోనే ఉందేమో అని వచ్చా, అయితే వెతుక్కో మరి అంటుంటే ఇక కళ్ళు అటు ఇటు తిప్పుతూ స్కాన్ చేస్తుంది సృజన. ఇక్కడ కనిపించడం లేదు. ఇక బెడ్ కింద కూడా చూసింది, అక్కడ లేదు. వాష్రూమ్లో చూసింది, అక్కడ లేదు. కట్టిన వెనకాల చూసింది. ఇక తను ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఆ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉండగా సడన్గా ఆమె చూపులు ఒక దగ్గర అలాగే ఆగిపోయాయి. ఆగి కబ్బోర్డ్ దగ్గరికి వెళ్ళింది. షాకింగ్గా చూస్తున్నాడు విజయ్. అయితే కబ్బోర్డ్లో ఇరుకుపోయిన తన డ్రెస్సును చూసి నవ్వుతూ డోర్ ఓపెన్ చేసింది. భయంతో వణుకుతూ కనిపించింది సంధ్య. సిగ్గు లేకుండా పెళ్ళైన మగాడ రూమ్కి రావడానికి ఎంత ధైర్యమే నీకంటూ తన జుట్టు పట్టి ఈడ్చి మరీ కొట్టింది. సృజన ఆమె అలా కొట్టగానే వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది. సంధ్య ఏ అంటూ ఆమె మీదకి చెయ్యెత్తాడు విజయ్. ఏంట్రా కొడతావా? పెళ్ళై సంవత్సరం అవుతుంది నీకు, అంటే నన్ను ముట్టుకోవడం నీకు చేత కాదు, కానీ పని మనసుతో సరసాలాడుతున్నావా అంటుంటే చెంప మీద పడాలమని పీకాడు. షటప్, అసలేమనుకుంటున్నావే, నీ వేషాలు నాకు తెలియవు అనుకుంటున్నావా, నిన్ను ముట్టుకోకుండా ఉండడానికి గల కారణం నీకు తెలియదా అని నోరు పెంచి ప్రశ్నిస్తుంటే గుడ్లు పెద్దవి చేసి భర్తని కోపంగా ఎప్పుడు కూడా చూడకపోవడంతో ఆశ్చర్యమేస్తుంది. ఏంటి, నన్ను ఎప్పుడు కూడా ఇలా చూడలేదు కదా? అవునే, నీ ఆగడాలకి ఏదో ఒక రోజు వస్తుందని వెయిట్ చేశాను. అన్యం పుణ్యం తెలియని తన మీద చేసి వేసుకుంటావా? నువ్వు కొవ్వొక్కి ముక్కు మొహం తెలియని వాడితో పడుకొని కడుపు చేసుకొని ఆ కడుపు నా వల్లే వచ్చిందని నింద వేసి నిన్ను ఏం చేయాలి అని అరుస్తుంటూ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడి షాకే చూస్తూ ఉంది. ఇవన్నీ విషయాలు ఈయనకెలా తెలుసు అని ఆమెను బయటికి నెట్టేసి డోర్ వేస్తుంటే, విజయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు, ఈ కడుపులో పెడుతున్న బిడ్డకి నువ్వే తండ్రివి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీపై, నన్ను హరాస్ చేస్తున్నావని. అచ్చా సరే చెయ్యితే డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి నేనే నీ మీద కంప్లైంట్ చేస్తానంటుంటే ఆమె గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. నువ్వు ఉంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళిపో, నాకొద్దు నువ్వు అంటూ ఆమెను బయటకు గెంటేసి సంజయ్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. రానని చెప్తున్నా వినకుండా ఇక సృజన విజయ్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంజయ్ బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుని బలవంతంగా నాతో సంసారం చేస్తారని ఏడుస్తుంటే, లేదు సంజయ్, నువ్వు ఇప్పట్లాగే నా ఇంట్లో పని చేస్తావు, కాకపోతే బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకోను, ఎప్పుడైతే నా మీద నీకు ప్రేమ కలుగుతుందో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని అలాగే ఏడుస్తూ చూస్తుంది. ఇక రోజులు అలా పాస్ అవుతున్నాయి. ఇంట్లో పని చేయడం, అతనికి వడ్డించడం, వెళ్ళిపోవడం. ఇంతకు ముందులా కూడా అతను ఆమెతో ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే బలవంతం చేస్తే ప్రేమ పుట్టదని అర్థమవుతుంటే ఇక చేసేదేమీ లేక సంజయ్ జ్ఞాపకాలతో గడిపిస్తున్నాడు. ఇక రోజులాగే సంధ్య పనిలోకి వచ్చింది. అయ్యగారు, ఈరోజు మీకు ఏ వంట చేయమంటారని అడుగుతుంటే సంధ్య అని పిలిచాడు. చెప్పండి అయ్యగారు,
ఒక పని చెప్తాను చేస్తావంటే ఏంటి అయ్యగారు ఇంత విషయం ఇస్తావా అన్నాడు. అతని మాటలకి ఒక్కసారిగా నిలుక్కుపోయింది. సంధ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు విషయం ఇవ్వడం ఏంటి? అవును సంధ్య నువ్వు దక్కని ఈ జీవితం నాకొద్దు. నీకు నచ్చని ఈ శరీరం నాకొద్దు. నేను నచ్చనని నాకు నేనే నచ్చట్లేదు. ఈ జన్మలో ఇక నీకు నచ్చుతానని నేను అనుకోవట్లేదు. నాకు కొంచెం విషయం ఇస్తే తాగేసి చస్తాను. వచ్చే జన్మలో అయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే అయ్యగారు అంటూ అమాంతం వెళ్ళి అతని హత్తుకుంది. ఇక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆమె స్పర్శ ఈరోజు దొరకడంతో మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని ఆమె స్పర్శని ఫీల్ అవుతూ ఆమె మోము నిండా కూడా ముద్దులు కురిపించాడు. ఇక నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనయ్య గారు. మీతోని నేను జీవితాంతం ఇలానే ఉండిపోతాను. మీరు అస్సలు బాధపడకండు అంటూ అతనికి ప్రేమగా ముద్దిచ్చింది. అనుకోలేదు అలా చేస్తుందని. కానీ చాలా సంతోషపడిపోయాడు విజయ్. ఇక ఆమె నుంచి దూరం భరించలేక త్వరలోనే పెళ్లి చేసుకొని ఆమె కోసం రూమ్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మహాలక్ష్మిలా ఉన్న తన భార్యని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అతనికి ఆమె భుజాలు పట్టుకుని లోపల తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమెను ముందు నీస్ మీద నడుం మీద చుట్టేశాడు. ఇక విజయ్ ఆ రాత్రి ఇద్దరికీ కూడా గుర్తుండిపోయి ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళిద్దరూ ఇక నుంచి చాలా సంతోషంగా ఇద్దరిని ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూ అర్థం చేసుకుంటూ నమ్మకంతో విలువ గౌరవాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.